దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. నీవు నీతిగల దానివై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానేరదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి భరోసా, ధైర్యము, మనోనిబ్బరము కలిగి మన జీవిత యాత్రలో దేవుని సన్నిధిని భయభక్తులు కలిగి విశ్వాసపు జీవనయాత్ర కొనసాగించవలసిన వారమైన యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భము, ఈ వచన లేఖనం యొక్క ఉద్దేశము ఇశ్రాయేలు యోధా ప్రజల జీవితములలో చెరగిపోయినటువంటి పరిస్థితులు వారికి ఎదురైనాయి. దేవునికి విరోధంగా చేసిన పాపమును బట్టి దేవుడు అన్యదేశపు రాజుల చేతికి వారిని అప్పగించాడు. ఈ క్రమంలో యోధా యెరూషలేము ప్రజలు దేవుని యొక్క శాపమునకు, శిక్షకు పాత్రులై బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజర్ చేతికి వెళ్ళారు. తర్వాత ఎన్నో పరిణామాలు వారి జీవితములలో తమ స్వదేశమును విడిచిపెట్టి, తమకున్న వారిని, తమకు కావలసిన వాటిని విడిచిపెట్టి పరదేశములో వారు జీవిస్తున్నటువంటి కాలం అది. దేవుని సన్నిధిని వారు బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఆదరణీయమైనటువంటి ఒక సువార్త యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. వారు చెర నుంచి విముక్తి పొందిన తరువాత ఈ వచన లేఖనములో ఉన్నటువంటి శుభము వారికి తెలియచేస్తున్నారు. ఇన్నేళ్లు మీరు శ్రమ పొందారు. ఆ శ్రమలకు కారణమైన మీ శత్రువులు, శ్రమకు కారణమైనటువంటి పరిస్థితులు మీ నుంచి దూరం కాబోతున్నాయి. ఇక మీదట మీకు మంచి రోజులే, క్షేమకరమైనటువంటి శుభప్రదమైన నిరీక్షణతో మీ జీవితంలో కొనసాగించబోతున్నారని దేవుడు ప్రవచనాత్మకంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అందును బట్టి ఆ దేశమును నీవు నీతి గలదానవై అనేటువంటి ప్రస్తావనలో ఇక్కడ స్త్రీ కాదు, అక్కడ ఒక దేశమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఆలకిస్తున్న నీవెవరివైనా సరే, స్త్రీవైనా, పురుషుడివైనా, పిన్నవైనా, పెద్దవారవైనా సరే, దేవుడి మాటను నీకు తెలియపరుస్తున్నాడు. దేవుని మాటలందు లక్ష్యముంచి ధైర్యం తెచ్చుకో. నిన్ను బాధించువారు నీకు దూరం కాబోతున్నారు. నీకు భీతి అనేటువంటిది కూడా దూరం కాబోతుంది. అవి నీ దగ్గరకు రాదు. భయపడకుమని దేవుడు సెలవిస్తున్నాడు. 366 సార్లు బైబిల్ గ్రంథములో భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని చెబుతున్నాడు. మన జీవితంలో ఎన్నో రకాలైన భయం, వ్యాధి, ఆర్థిక ఇబ్బందులు, మానసికపరమైనటువంటి శ్రమలు, నిద్రలేమి, టెన్షన్స్, వ్యాధి సంబంధమైనటువంటి ఆ తీవ్రతలో మరణమైపోతామేమనేటువంటి ఆవేదన, ఇలా ఒకటి కాదు, మన జీవితంలో మనలను భయపెట్టేటటువంటి సందర్భాలు అనేకములు ఉన్నాయి. అవి మనుషులే కానివ్వండి, పరిస్థితులే కానివ్వండి, మరణమే కానివ్వండి, ఏది ఏమైనా సరే మనం భయపడుతూనే ఉంటాం. కానీ నిత్య జీవమైనటువంటి దేవుడు మనకున్నాడు. నిత్య రక్షణ మనకు కలగచేసే దేవుడున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకిచ్చేటటువంటి మనోధైర్యము ఆర్థిక, ఆత్మీయ, భౌతిక శక్తి సామర్థ్యాల కంటే గొప్పది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుము. దేవుని సన్నిధానములో ఈ వాక్యమును ఆధారం చేసుకుని ప్రార్థన చేయి. ప్రతిరోజు నీ భయాందోళనలు తొలగించి నీకు శాంతి, సమాధానము కలిగిచేవాడు దేవుడే. కనుక భయపడకుడి అనే మాటను తెలియపరుస్తూ ఉంటాడు. 91వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్యములు ఎలా అంటాడు భక్తుడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని. కాబట్టి ఇట్టి ధైర్యమును మనము కలిగి దేవుని సన్నిధానంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ జీవితమును, ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. నీవు అనుగ్రహించిన వాక్యము ద్వారా మేము మనోధైర్యమును, ఆత్మీయమైన విశ్వాసమును నీ సన్నిధిని కలిగి ఉన్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా జీవితములకు గొప్ప భరోసా అయి ఉన్నది తండ్రి. నీ వాక్యము చేతను మేము ఇంకను బలపరచబడుతున్నాం. ఆత్మీయ, భౌతిక క్షేమమును మాకు కలగచేయండి. మమ్మను భయపెడుతూ బాధ పెడుతున్న
వ్యాధి రోగ రుగ్మతలు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ భారము, పాప సంబంధమైన శాపము, అది ఏదైనాను సరే మాకు దూరం చేయండి ప్రభువా. నీ కృప సహాయం దయచేయండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చునో అది ఏదైనాను సరే ప్రభువా, మరి మాకు హానికరమైనవి, ప్రమాదకరమైనవి దూరపరిచి మీ కృపకు పాత్రులనుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. నేటి ఆరాధనలో, పరిచర్యలో వాక్యమును ఆలకిస్తున్న బిడ్డలందరికీ మీ కృప తోడుగా ఉంచండి నాయన. ఈ దిన పరిచర్యలో ప్రయాణిస్తున్న బిడ్డలకు వారి పరిచర్యలో కృప తోడుగా ఉంచండి. వ్యాధి రోగ రుగ్మతల నుంచి ప్రతి వారికి స్వస్థత, ఆరోగ్యమును, ధైర్యమును దయచేయండి ప్రభు. చదువుతున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, తెలివిని, వివేచన దయచేయండి. ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను, ముఖ్యంగా నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను, మిషనరీలను, వారి పరిచర్యలను యావత్తును దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండునుగాక. ఆమెన్.